సాక్ష్యాలు సందర్భాన్ని బట్టి పరిశీలించగా అబ్బి ఆవేశపూరితుడై రంగణ్ణి హత్య చేసినట్టు తేలుతోంది. కనుక ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 326, 325 ప్రకారం అబ్బికి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రెండేళ్ళు అబ్బా, ఇదే లక్ష్మితో ఉంటే 2 నిమిషాల్లాగా గడిచిపోయేది. ఇప్పుడు 20 ఏళ్లలాగుంది. అంతా మనసులో ఉంది. మరి లక్ష్మి కూడా మనసులోనేగా ఉంది. గడిపేస్తా. మనసులో ఉండే లక్ష్మితో మాట్లాడుతూ గడిపేస్తా. 7, 17, 18, 18, 19, 19, 19, 19, 19. నా హోటల్కి మర్యాదస్తులు సంవత్సరాలు రావడం నీకు ఇష్టం లేదా? అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను పొలం పోకున్నానే? ఆ మాట వేరే చెప్పారా? వచ్చే పని ఆడవాళ్ళు చూసే ఎవరో చూపులని తెలుస్తుంది కదా. నువ్వు ఎలాంటాడు? ఇందుకనే నా హోటల్ పొద్దున వచ్చేది. ఆ పనికైతే నీ హోటల్కి రానక్కర్లే. నడి రోడ్డు మీద నిలబడితే ఇంతకంటే అందమైన అమ్మాయిలను బోళ్ళు ఎంతమందిని చూడొచ్చు. మరి పోరాదైతే? అది కాదే, నలుగురు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో నీ చెవి పడేసిపోదామని వచ్చాను. నా గురించి ఏమనుకుంటున్నారా? వాళ్ళేడు అబ్బి వాడేదో నీ సపోర్టా చూసుకొని కూలీ చేశాడని, రేపు మాకు జైలు నుంచి వస్తాడని, వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు చేరదీస్తావని, అలా చేరదీయడం నీకు నీ హోటల్కు మంచిది కాదని, అలాంటి కూనీకు బాబు 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 ఎంత చిక్కిపోయావా? మనిషి కన్నా నా మనసే ఎక్కువ చిక్కిపోయింది బాబాయ్. ఎందుకలా అనుకుంటావు? ఇప్పుడు నీకేం తక్కువైంది? అవును బాబాయ్, ఇలాంటి మంచి వాళ్ళుగా నాకే లోపం లేదు. కానీ సరేలే, వచ్చేది కదా. వద్దు బాబాయ్, నాకు అన్నం తినాలని లేదు. అసలు నాకేం చేయాలని లేదు. బాబు, నాకు తెలుసు లక్ష్మి పోవడంతో నీ మనస్సు విరిగిపోయింది. కానీ సత్యదాకా మనిషి బ్రతికుండాలిగా. బ్రతకాలి, కానీ ఎట్లా బ్రతకాలి? జైలుకు వెళ్ళొచ్చిన నాకు పని ఎవరిస్తారు బాబాయ్? నీకు ఒకరు ఇచ్చేదేమిట్రా? నీ ఎంత నువ్వు బ్రతికి ఏర్పాటు చేశాను. రా బాబు. ఎలా ఉంది రిక్షా? బాగుంది బాబాయ్, సరికొత్త రిక్షా. నీకోసమే కొనిపెట్టి. నా కోసం? అవును. ఎందుకు బాబాయ్ ఇంత డబ్బు పోసుకున్నావు? నేను ఎట్లా తీర్చుకుంటాను? తీర్చేది లేదు, ఆర్చేది లేదు. అంతా నీ డబ్బుతోనే కొన్నాను. నా డబ్బా? నాకు ఇంత డబ్బు ఎక్కడిది బాబాయ్? తేనెటీగలు కొంచెం కొంచెం తేనె తెచ్చి దాస్తాయి. కానీ ఎంత దాచాయో వాడికి తెలీదుగా. అలాగే నువ్వు రోజు తెచ్చిన కష్టార్జితంలో కొంచెం కొంచెం మిగిల్చుంచి ఆ డబ్బుతోనే రిక్షా కొన్నాను. లేదు బాబాయ్,
ఇది డబ్బుతో కొన్నది కాదు, నీ మనసుతో కొన్నది, మంచి మనసుతో కొన్నది బాబాయ్. కానీ నేను దానికి నువ్వేం తిరిగి ఒక్కర్లేదు కానీ ఆ మనసులో ఎప్పట్లాగే నా బాబులాగే ఉంటాను బాబాయ్ బాబు వచ్చేసాను అబ్బి. అబ్బి నువ్వు 2 ఏళ్ళు జైల్లో ఉన్నావు కానీ మేమందరం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. అబ్బి రోజు నీ పేరే తలుచుకునేవాడు. నువ్వు తొందరగా వచ్చేయాలని దేవుడికి రోజు కొబ్బరికాయలు కొట్టేవాడు. బాబాయ్ని అడిగితే నువ్వు ఇంకా 3 నెలల తర్వాత వస్తావని చెప్పాడు. తొందరగా వదిలేస్తారు అబ్బి. అవునులే అబ్బి, నీలాంటి మంచి వాళ్ళు జైల్లో వేసి వాళ్ళు కూడా మంచోళ్ళు అయిపోతారు కదబ్బి. వెళ్ళి ఏమిట్రా ఇది చిన్నపిల్లలాగా చేసి ఊరుకో. నాకేంరా చూడు, 2 ఏళ్ళు జైల్లో ఉంటే నాకు కొత్త రిక్షా వచ్చింది. ఓలమ్మో, 2 ఏళ్ళు జైల్లో ఉంటే కొత్త రిక్షా ఇస్తారంటావా? 2 ఏళ్ళు అయితే కొత్త రిక్షా, 4 ఏళ్ళు అయితే ఆటో రిక్షా, 6 ఏళ్ళు అయితే ట్యాక్సీ ఇస్తా. అలాగా అయితే వరాలు కానీ చంపి 6 ఏళ్ళు జైల్లో ఉండొస్తాను. అప్పుడు నాకు ట్యాక్సీ ఇస్తాను. నోర్బోయిరా, ఇది బాబాయ్ కొనిపించాడు. నేను